హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ ధ్రువిక విలేజ్ వ్లాగ్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నా డే ఎలా గడిచింది, ఈరోజు మొత్తం ఇంట్లో పనులు ఎలా చేసుకున్నాను ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈరోజు నేను తెల్లవారుజామునే 5 గంటలకైతే లేచాను అనమాట. ఇంకా మనం ఉదయాన్నే లేవగానే ఏం చేస్తామండి, కొంచెం ముఖం కడుక్కొని వాకిలి అయితే ఊడ్చేసుకున్నాను. మా పాప లేచేసరికి గిన్నెలు తోమేద్దామనేసి తోమేస్తున్నాను అనమాట. గబగబా గిన్నెలు అయితే కొన్ని ఉన్నాయి. ఇదైతే గాబు అనమాట. మా సైడ్ గాబు తొట్టి అంటారు. మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే గిన్నెలు అయితే తోమిస్తున్నారు. యూట్యూబ్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇంట్లో ఖాళీగా ఉండి ఇన్కమ్ సోర్స్ ఒకరిని అడగాలన్నా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. ఎప్పటికైనా యూట్యూబ్లో సక్సెస్ అయితే అప్పుడు మన వాల్యూ అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళైనా జెంట్స్ అయినా కానీ ఎవరైనా స్టార్ట్ చేయండి. ఓకేనా? అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది పూర్తిగా చూడండి. ఇక పల్లెటూర్లలో అంటే మనకి మార్నింగే ఇంకా ఏముంటాయి, పనులు ఉంటాయి కదా, గిన్నెలు తోమడం, ఇంకా వంట చేయడం. ఇంకా గిన్నెలు వంటలు అయిపోయినాక ఇంకా పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళకి స్నానం చేయించి రెడీ చేయాలి. కొన్ని గిన్నెలు అనమాట. అదైతే గోబర్ గ్యాస్ ఉంటాయి కదా, అవి బల్లలు అనమాట. అదైతే తీయలేదు, ఏమైనా ఆరబోసుకోవచ్చు పప్పులు కానీ ఏమైనా అనేసి అలా ఉంచేసాం. దాన్ని తీస్తే మళ్ళీ ఏమైనా ఆరబెట్టుకోవడానికి కానీ గిన్నెలు తోమినప్పుడు అవి టబ్బులు అక్కడ పెట్టుకోవడానికి కానీ కుదరదు కదా. అందుకని వాటిని అయితే నా వెనక కనిపిస్తున్నది, వాటిని అయితే ఉంచేసాము. ఇంకా గిన్నెలు తోమేసిన తర్వాత అయితే పెడదామనేసి నీళ్ళ తెప్పాల దించేస్తున్నాను. దించేసి చెప్పాను కదా, ఇది మట్టి కుండదనమాట. అలా సగానికి అలా చేసేసి మనకి కుండకలాగా అలా పెట్టేస్తే మనకి అన్నం వండేటప్పుడు అసలు ఏమైనా కొంచెం మసి పట్టదనమాట. ఇప్పుడైతే మంట చేసేస్తున్నాను. ఇప్పుడు గ్యాసులు కూడా రాని దానికి మనకి పొయ్యి వంటలే ఇప్పుడు కరెక్ట్. అయినా కానీ గ్యాస్ ఛార్జీలు కూడా మనకి తగ్గుతాయిలే, కొంచెం ఏమంటారు, మనం చేసే ఖర్చుకి కొంచెం మిగులుతుంది అనమాట. ఎందుకైనా కొంచెం కట్టెల పొయ్యి వండడం, కానీ టేస్ట్ కూడా కట్టెల పొయ్యి మీద చాలా బాగుంటుంది. ఇంకా అన్నం వండుదామనేసి నిప్పు మంట అయితే చేసేసాను అనమాట. చేసేసి అన్నం అయితే పొయ్యి మీద పెట్టేశాను. ఈసారి గ్యాసులు రావడం కూడా తగ్గిపోయినాయి. ఈసారి అందరూ పొయ్యిల మీదే కొంచెం అలవాటు అయిపోతున్నారు. ఇంకా ఖర్చు కూడా కొంచెం తగ్గుతుంది. గ్యాస్ ఇప్పుడు మరి ఎంత ఉందో, 2000 అలా ఉందనుకుంటా బహుశా. ఖర్చు మనకి మిగులుతుంది, పర్లేదు. కట్టెల పొయ్యి బెస్ట్ అనమాట. ఇంకా అన్నం అయితే పెట్టేసి ఇంకేం పనులు ఉంటాయి కదా అవి చూసుకుందామనేసి ముందు మా పాప లేసేసరికి నేను అన్నీ చేసేసుకోవాలి, లేకపోతే నన్ను ఒక్క పని కూడా చేయనివ్వదు. అంతలా అల్లరి చేస్తుంది అన్నమాట. అన్నం అయితే ఉడికేసిన తర్వాత అన్నం అయితే గంజి వారుస్తున్నాను. తాగుతానంటేనే గంజి వారుస్తా, ఎందుకంటే గంజిలో మనకి అన్నీ ఉంటాయి కదా ప్రోటీన్స్. అందుకని గంజి తాగుతానంటేనే వారుస్తాను, లేకుంటే అసలు వార్చను అనమాట. అది మళ్ళీ జావలో కలిపేస్తాను. మా మామయ్య తాగుతారు, మేకలకు వెళ్తారు కదా, వచ్చేసి తాగుతారనమాట. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది న్యూగా ఛానల్ పెట్టాను కదా, ఎలా మాట్లాడాలో కొంచెం అలాగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మనని సపోర్ట్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను తప్పకుండా. ఓకేనా? గంజి అయితే వార్చేస్తున్నాను. మనకి గంజిలోనే అన్నీ ఉంటాయి. అన్నీ పంపేసిన తర్వాత మనం ఏదో తింటాం, కానీ గంజిలోనే అన్నీ ఉంటాయి. అట్టెసరు వేసేస్తే మనకు అన్ని ప్రోటీన్స్ అన్నీ కూడా ఆ అన్నంలోనే ఉంటాయి అన్నమాట, అట్టెసరు వేసిన అన్నంలో. కానీ గంజి చేస్తాం కదా, సప్పగా ఉంటుంది, కానీ అలా తినేస్తాం మనం. బట్ ఇప్పుడైతే గంజి కూడా పంపేసేసి నీరు లాగాలి కదా, అన్నం అయితే అక్కడే రవ్వల దగ్గర పెట్టేస్తాను. ఇంకా కూర అయితే వండుదామనేసి గుడ్లు అయితే
గ్యాస్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. గ్యాస్ కూడా ఈ 2 డేస్లో అయిపోతుంది. కానీ ఇంకా మొత్తానికి ఈసారి అయితే పొయ్యి మీదే. ఒకసారి కూర ఇందులో వండుతాను, అన్నం పొయ్యి కాడ వండుతా. ఒక్కోసారి 2 అన్నం కూర పొయ్యి దగ్గరే వండుతాను అనమాట. గుడ్లు అయితే ఉడకబెట్టేసాను. ఇదైతే అన్నం అనమాట. ఇందాక చూపించాను కదా, అక్కడే వండేసి ఇక్కడ గ్యాస్ కాడ తెచ్చి పెట్టాను. అన్నం అయితే లడ్డన్నమే. కొంచెం సన్నన్నం తింటేనేమో తిన్నట్టు ఉండదు అనేసి లడ్డన్నం వండుతున్నాను. మొత్తం పండించిన అన్నమే అనమాట. ఈ గుడ్లు ఉడికేలోపు కొంచెం టమాటాలు పచ్చిమిర్చులు కోద్దామనేసి కింద అయితే కూర్చొని కోస్తున్నా. పక్కన అయితే మిషన్ అనమాట. మన బట్టలు ఏమైనా సైజ్ చేసుకోవడానికి, మన బ్లౌజెస్ అయినా ఏవైనా మనమే కుట్టుకోవడానికి, ఇంట్లో వాళ్ళవి కూడా అనేసి ఉల్లిపాయలు అయితే కోసేస్తున్నాను. ఇప్పుడు ఒక పని అయ్యేలోపు ఇంకో పని చేస్తే ఏమవుతుంది, తేలిక అవుతుంది కదా, అందుకనేసి కోస్తున్నాను అనమాట ఉల్లిపాయలు. నేనైతే సన్న కోస్తాను, మా హస్బెండ్ అయితే లడ్డు కోస్తారనమాట. నేను కోసినవి తొందరగా ఉడికిపోతాయి, మా ఆయన కోసినవి చాలా టైం పడుతుంది. నేను కోస్తే నీకు నచ్చో నువ్వే కోసుకో అంటాడు, అందుకని నేనే కోస్తాను. ఉల్లిపాయలు అయితే కోసేస్తున్నాను అనమాట. ఉల్లిపాయలు టమాటా ఇవి మనం ముందే కోసేస్తుంటే ఆ గుడ్లు ఉడికేటప్పుడు మనకి కూర కూడా చాలా సింపుల్గా అయిపోతుంది కదా, అందుకనేసి తొందరగా కోసేద్దామనేసి, మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్తారు కదా అనేసి తొందరగా వండుతున్నాను. అండ్ మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా. టమాటాలు అయితే కోసేస్తున్నాను. కొంచెం టమాటా కూడా కోస్తేనే కదా గ్రేవీ లాగా వస్తుంది అనేసి టమాటా కూడా కోస్తున్నా. ఫస్ట్ వరకు చూసే వాళ్ళకి మరీ చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయండి కానీ కన్సిస్టెన్సీగా, అంటే కొంతమంది తెలియదు కదా, రోజు వీడియోస్ పెట్టండి, రోజు చేయండి, ఓకేనా. వీడియోస్ అంటే రోజు కాదు, డే బై డే విడిచాను, అంటే ఒకరోజు విడిచి ఒకరోజు అని అలా చేయండి, ఓకేనా. తప్పకుండా గ్రో అనేది ఉంటుంది అండ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది కదా, మనం ఒకరిని అడగకుండా. అదైతే నేను మెయిన్గా చెప్తున్నాను, ఓకేనా. ఎందుకంటే ఒకరిని అడగాలని, ఎంత హస్బెండ్ అయినా అడగాలన్నా కానీ అడగలేము. ఎందుకంటే మన ఆదాయం చూసుకుంది మనం ఖర్చు పెడితే ఒకలా, ఆయన సంపాదించింది మనం ఖర్చు పెడితే ఒకలాగా ఉంటుంది. అడిగైనా మన హస్బెండ్ అయినా ఎవరినైనా కానీ, మన ఫాదర్ని అడిగినా కానీ ఎవరిని అడిగినా కానీ మనకి అదొక ఫీలింగ్ లాగా ఉంటుంది. అది మనమే సంపాదించుకుంటే మనకి ఒకరిని అడిగేంత ఉండదు, అది అనేసి. అండ్ తప్పకుండా యూట్యూబ్ స్టార్ట్ చేయాలని వాళ్ళు స్టార్ట్ చేయండి, ఓకేనా. ఇదైతే గ్యాస్ కాడ అనమాట, అది గ్రీన్ క్లాత్ మనకి మెస్కి కడతారు కదా, అది. ఈసారి అయితే నేనైతే ఇప్పుడు పసుపు అయితే పెట్టేస్తున్నాను. ఉల్లిపాయలు పసుపు పెట్టేసాను అనమాట, ఆయిల్ కొంచెం పోసుకొని. ఇంకా ఉల్లిపాయలు మగ్గినాయి, ఇప్పుడైతే టమాటా వేసేసుకుంటున్నాను. ఇంకా టమాటాలన్నీ ఉడికిన తర్వాత ఇంకా మంచిగా పులుసు అయితే పోసేస్తాను అనమాట. అయితే గుడ్లు అయితే వేపలేదు, అంటే ఉడకబెట్టిన గుడ్లే అలా వేసేస్తాను, ఇంకా మంచిది కదా. ఇంకా వేపినా అందులో ఏముండదు కాబట్టి కొంచెం పచ్చిగా తిన్నా బాగుంటుందని, అంటే ఉడకబెట్టి అందులో కూరలు పులుసులో వేసేస్తే కొంచెం బాగుంటుంది వేపడం కన్నా అనేసి అలా పెట్టేస్తున్నాను. మేమైతే అన్నీ బల్లపైన పెడతామన్నమాట. ఫుల్ వీడియో హోమ్ టూర్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.